వాళ్ళైతే ఇద్దరు కూడా హై చెప్తున్నారు. ఓకే డన్. దిగిపోదాం మేడం, వచ్చేస్తున్నాం మేడం. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనం కర్నూలు బస్ స్టాండ్ నుంచి ఆత్మకూరుకి పల్లెవేలు బస్సులో ట్రావెల్ చేస్తున్నామండి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, మనకు ఆత్మకూరుకు వెళ్ళే ప్రాంగణం మనకు కర్నూలు ఇది. స్వీడన్ కర్నూలు బస్ స్టాండ్కి బై బై చెప్పేయండి. బళ్ళారి చౌరస్తా వైపు వెళ్ళే ప్రదేశము. మీరు ఇప్పుడు చూస్తున్నట్టు చూడండి, బళ్ళారి ఈ రూట్ వచ్చేసి బళ్ళారి చౌరస్తా వైపు వెళ్తుంది. సో మిర్చి వెళ్తుంది కదా ఎద్దుల బండికి. స్వీడన్ మనకు వ్యవసాయ మార్కెట్ అండి మనకి ఇది. ఇక్కడ కనిపించేది స్వీడన్. కర్నూలులో మనకి ఇప్పుడు కనిపించే రహదారి వచ్చేసి మనకు కొండారెడ్డి బ్రిడ్జ్ సైడ్ ఉంటుంది ఇప్పుడు చూసే దారి. సో మనం ఇక్కడ రిటర్న్ తిరుగుతున్నాం కదా, మనకు పాత బస్ స్టాండ్ మొత్తం కూడా అటు సైడ్ వెళ్ళొచ్చు అనమాట. సో మనకు రాజువాడ్ సెంటర్ అండి, మనకు రాజువాడ్ సెంటర్లో ఉండే బస్ స్టాప్ ఇది. వచ్చేసి కొండారెడ్డి బ్రిడ్జ్ దగ్గర ఉండేది, అంటే అక్కడ ఓల్డ్ బస్ స్టాండ్ అంటారు. సో అక్కడ నుంచి తొలగించేసి ఇక్కడ పెట్టారు అనమాట. రాజువాడ్ సెంటర్ లో మనకు కర్నూలులో సెంటర్ అయినందుకు సో రాజువాడ్ సెంటర్ లో పెట్టారు. మొత్తం కూడా చాలా మంది ఉంటారు, కొద్దిగానే ఉంటారు, చాలా మంది అయితే ఏమి ఉండరు అనమాట. కర్నూలు నుంచి ఆత్మకూరుకు వచ్చేసి 90 రూపాయలు ఛార్జ్ చేశారండి, అంటే పల్లెవేలు బస్సులో. సో మహిళలకైతే ఉచిత బస్ సో ఫ్రీగా వెళ్ళొచ్చు అనమాట. అలా ఉంటుంది అనమాట. చదువు చదివిన బర్రెలు అడ్డు వస్తే జరగ అంటే ఎక్స్క్యూజ్ మీ అంటే జరగవబ్బా. సో చూడండి ఎంత ట్రాఫిక్ జామ్ చేసాయో. వాటికి చెప్పే భాషలోనే వాటికి చెప్పాలి, అలాగే మనుషులకు కూడా అంతే. సో ఎవరికి ఏ లాంగ్వేజ్ లో చెప్పాలో ఆ లాంగ్వేజ్ లోనే మాత్రమే చెప్పాలన్నమాట. మనకి ఇప్పుడు వచ్చేసి కలెక్టరేట్ అండి. కలెక్టరేట్ నుంచి మనకు పెద్ద హాస్పిటల్, ఇక్కడ కనిపించే మొత్తం కూడా పెద్ద హాస్పిటల్, అలాగే కలెక్టరేట్ వస్తుంది ముందర. సో హాస్పిటల్ నిర్మాణం వచ్చేసి చాలా బాగుంది. మనకు ఓల్డ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఇది, కర్నూలులో గవర్నమెంట్ హాస్పిటల్. సో మనకు అక్కడ నిర్మించింది కొత్తగా, అంటే పిల్లల వాటికి సంబంధించి కొత్తగా నిర్మించారు హాస్పిటల్ పరిధి మొత్తం కూడా. సో ఇది కలెక్టరేట్ సర్కిల్ అనమాట. మనకు కర్నూలులో ఉండే కలెక్టరేట్ సర్కిల్. మనకు కలెక్టర్ భవనం వచ్చేసి మనకు ఈ విధంగా ఉంటుంది. సో మీరు ఇప్పుడు చూసినట్టు చూడు, ఇది కలెక్టరేట్. రహదారి అనమాట, అంటే మనకు సో ఆత్మకూరుకు వెళ్ళాలంటే శ్రీకాం సర్కిల్ మీదుగా వెళ్ళాలి. సో శ్రీకాం సర్కిల్ నుంచి, శ్రీకాం సెంటర్ నుంచి మనకు సో నంద్యాల చెక్ పోస్ట్ మీదుగా వెళ్ళొచ్చు. అంటే నంద్యాల చెక్ పోస్ట్ మీదుగా వెళ్ళేది అది నంద్యాల వెళ్ళే కడప, నంద్యాల అటు సైడ్ వెళ్తుంది, అంటే చిత్తూరు సైడ్, తిరుపతి సైడ్. సో ఈ రూట్ వచ్చేసి మీకు సో నంద్యాల చెక్ పోస్ట్ మనకు ఆ లెఫ్ట్ సైడ్ టర్న్ అవుతుందండి. సో అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ చూస్తున్నది శ్రీకాం సెంటర్ మనకు. సో రైతు బజార్ కూడా ఉంటుంది. సో మార్కెట్ చాలా బాగుంటుంది ఇక్కడ. సో వెజిటేబుల్ మార్కెట్ లో మనకు కూరగాయలు ఎలా లభిస్తాయో అలా లభిస్తాయి అనమాట. ఇక్కడ చూసి చూడండి, ఇది సో ఇక్కడ ఉంటుంది మొత్తం కూడా. ఇది కర్నూలు అందాలు చాలా బాగున్నాయి కదా. సో ఇలానే ప్రతి నగరాన్ని చూపించడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే సో వ్యూ పాయింట్ అనేది సో ఆర్టీసీ పల్లెవేలు బస్సులో ట్రావెల్ చేస్తే ఆ ఫీల్ అనేది ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. అంటే ప్రతి ఒక్కరు చూస్తారు, కానీ సో ఈ విధంగా చూస్తారని ఎవరికి ఎక్స్పెక్టేషన్ ఉండవు కదా. సి క్యాంప్ సెంటర్ ఇదనమాట. మనకు చాలా మంది క్రౌడ్ ఎక్కుతారు.
మీరు ఇప్పుడు చూస్తున్నారు చూడండి. సో అటు సైడ్ వెళ్ళే రహదారి వచ్చేసి అది నంద్యాల వైపు వెళ్తుంది. ఇది ఆత్మకూరు వైపు వెళ్తుంది. అంటే శ్రీశైలం వైపు వెళ్ళే రహదారి అన్నమాట మనకి ఇక్కడ. సో చాలా ట్రాఫిక్ ఉంది కదా. సో అటువైపు వెళ్తే నంద్యాల వైపు వెళ్ళొచ్చు. సో శ్రీ దామోదరం సంజయ్ సర్కిల్ అంటారు దీనిని. సో మనకి ఇక్కడ మెన్షన్ చేశారనమాట. సో ఆ దారి వచ్చేసి నంద్యాల వైపు వెళ్తుంది. సో ఇది మనకు ఆత్మకూరు వైపు వెళ్ళే రహదారి ఇది. బస్ ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సో బ్యాక్గ్రౌండ్ లో ఎంతలా ఫుల్ అయిపోయిందంటే సో నించోడానికి కూడా ఖాళీ లేదనమాట. ఈ రహదారి మనకి ఇంకా స్టార్టింగ్ అవుతూనే ఉంది కదా. చాలా రోజులే, ఒక 1.5 year అవుతుంది మనకు ఈ దారిని చేస్తున్నారు అనమాట. హైవే చేస్తున్నారు కొత్తగా. ఇంతకుముందు సింగిల్ వేనే ఉండేది, సో డబుల్ వే ఉండేది కాదు. చాలా కష్టంగా ఉంది రా బాబు. అంటే ఈ రోడ్లో వెళ్తుంటే అర్థమైపోతుంది అప్పుడే. ముందు చూడండి, ఇలా ఉంటుంది. మనకి బోర్డు అడ్డ ఉంది కదా. సో ప్రతి చోట ఆత్మకూరు, కర్నూలు, అంటే మనకు కర్నూలు అని ఇంత పెద్ద ఎందుకు మెన్షన్ చేశారంటే కర్నూలు డిపో బస్సు అన్నమాట. ఎంత పెద్ద ఉంది కదా. చాలా పొడవుగా, చాలా వెడల్పుగా ఉంది రోడ్డు ఇది. ఇలా ఎంత దూరం ప్రయాణించాలో అర్థమే అవ్వడం లేదు. ఓకే, అయిపోయి రహదారి వచ్చేసింది మనకు. రవీంద్ర జి పుల్లయ్య కాలేజ్ అండి మనకి ఇక్కడ కనిపించేది. సో కాలేజ్ ప్రాంగణం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి. అది హైవే చాలా బాగుంది కదా. సో కొత్తగా నిర్మిస్తున్నారు, ఇంకా మొక్కలు కూడా నాటలేదు అనమాట. సో మధ్య మధ్యలో సో వైట్ కలర్ లైన్స్ కూడా వేయలేదు. నిర్మాణం అనేది 3 years నుంచి జరుగుతుంది. సో 2026లో కంప్లీట్ అయ్యే మూమెంట్ అయితే కనిపిస్తుంది. సో 2026లో మొత్తం కూడా కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఏది కూడా ఉండదు, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఎవరితో కానీ ఎంత పొడుగు ఉందంటే చేనేది. సో 300 మీటర్ల వరకు ఎక్కువనే ప్రయాణం చేయాల్సి వస్తుంది. చాలా బాగుంది. సో చిన్న చిన్న షిప్పులు మాదిరి ఉంటాయి, అందులో మనం ట్రావెల్ చేయొచ్చు. నేనైతే ఎప్పుడు వెళ్ళలేదు. సో ఈసారి మీరు ఎప్పుడైనా వెళ్తే సర్ప్రైజ్ చేయండి. ఇక్కడ అక్కడ మనకు కనిపిస్తున్న చూడండి, బోట్స్ కూడా ఉంటాయి. చాలా బాగుంటుంది, మొత్తం కూడా పొడుగు ఉంటుంది అనమాట. సో ఎంత పెద్ద ఉంది కదా. అక్కడ నుంచి మనం స్కూటింగ్ చేయొచ్చు. అంటే స్కూటీ ఇస్తారు, అంటే వాటర్ స్కూటీ ఇస్తారు అనమాట. సో అందులో ఎక్కేసి ఇదల్లా ప్రవహించవచ్చు, అంటే మనము ట్రావెల్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. ఇక్కడికి ఎంత అయిపోతుంది. వచ్చేది హైవే అండి మనకు. చాలా కొత్తగా ఉంది, మొత్తం కూడా అన్ని తెల్ల గుర్రాలు ఉన్నాయి కదా. సో చాలా బాగుంది. రుద్రవరం టోల్ ప్లాజాకు స్వాగతం, ఘన స్వాగతం పలకండి దీనికి. సో కొత్తగా నిర్మించిన నేషనల్ హైవే 340 అండి. 340కి మనకు కొత్తగా టోల్ ప్లాజా సో ఎత్తేసాడు.
అంటే ఆటోమేటిక్ గా గ్రీన్ లైట్ పడిపోతుంది. ఎందుకంటే సో ముందే పే చేసింటారు కాబట్టి అమౌంట్ మనకు. సో స్కాన్ చేసేది మనకు బండి నెంబర్ ఉంటుంది కదా, సో బండి నెంబర్ స్కాన్ చేస్తున్నది సిస్టమ్ అనేది, అందుకని ఆటోమేటిక్ గా బయటకు వెళ్ళిపోతుంది అనమాట. బస్సులో ఎక్కిన వారైతే ఏదో ఒక ఊరేగింపుకి వెళ్ళిన వాళ్ళ మాత్రం వెళ్తున్నారండి బాబు. సో ప్రతి చోట ఒక 2 కిలోమీటర్స్ కి ఒకసారి 2 కిలోమీటర్స్ కి ఒకసారి సో బస్ స్టాప్ చేస్తూనే ఉన్నారు అనమాట. సో లాంగ్ లో చూపిస్తే చూడండి ఇక్కడ. సో పంట పొలాలు మొత్తం కూడా మొక్కజొన్ననే ఎక్కువ హెవీగా పండిస్తారు ఇక్కడ మనకు. మనం ఇప్పుడు షిఫ్ట్ చేసే టైమింగ్ వచ్చేసి ఆత్మకూరుకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మాత్రమే ఉంటుంది అనమాట. సో విలేజ్ వచ్చేసి మనకు కరివేన విలేజ్ అండి. మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి, కరివేన. ఇక్కడే రే ఎంట్రెన్స్, లోపలికి వెళ్ళిపోదాం. సో ఇది బస్ స్టాండ్ పరిధి అనమాట. సో ఎలా ఉండేవాళ్ళం, ఎలా అయిపోయామంటే సో ఆల్మోస్ట్ బస్సు వచ్చేసింది ఆత్మకూరుకి. సో దిగిపోదాం. వచ్చాము ఇంత ట్రాఫిక్. థ్యాంక్ యూ అన్న. సో డ్రైవర్ అన్నయ్య చాలా చాలా హెవీగా వచ్చేసాము కర్నూలుకి. సో కర్నూలు నుంచి ఆత్మకూరుకి వచ్చిన మూమెంట్. సో ఎంత క్రౌడ్ ఉన్నారు చూడండి. ఇది మొత్తం కూడా ఫ్రీ బస్సు మహిమ అండి. సో అందుకని ఇంత జనాభా ఉంటారు. ఇంకా బయట చూసారా ఇలా ఉంటుంది బయట. సో ఎంతలో ఉన్నారు చూడండి. సో వాళ్ళల్లో ఎప్పుడు బస్సు ఎక్కాలిరా బాబు, మనం ఎప్పుడు దిగాలి, వాళ్ళు ఎప్పుడు ఎక్కాలి. సో బస్ స్టాండ్ పరిధి వచ్చేసి మనకు మొత్తం కూడా ప్లాట్ఫామ్స్ ఎన్ని ఉంటాయంటే 6 ప్లాట్ఫామ్స్ ఉంటాయి మనకు. కర్నూలు, బెంగళూరు, కర్నూలుకు ఎమ్మిగనూరు, ఆదోని, మంత్రాలయం, నంద్యాల, మహానంది, తిరుపతి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3 అది. సో నంద్యాల, విజయవాడ, రాజమండ్రి, కాకినాడ, విశాఖపట్నం, శ్రీశైలం, ఒంగోలు వరకు ఉంటుందండి. సో ప్లాట్ఫామ్ నెంబర్ 6 వరకు. సో అది సో లాస్ట్ ప్లాట్ఫామ్ నెంబర్ 6 అది. సో ఇంతకు మించి బస్ స్టాండ్ గురించి చెప్పడానికి ఏం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వచ్చింది కర్నూలు దగ్గర. సో చూపిస్తే చూడండి. సో ఇది ప్లాట్ఫామ్ నెంబర్ 1. సో దీపదం మేడం వచ్చేస్తున్నాం మేడం. వాళ్ళైతే ఇద్దరు కూడా హై చెప్తున్నారు. ఓకే డన్. చూద్దాము క్రౌడ్. ఫ్రీ బస్సు మహిమ ఇదంతా, ఫ్రీ బస్సు మహిమ ఇదంతా. చూడండి మనం వచ్చిన బస్ అయితే ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సో కర్నూలు నుంచి ఆత్మకూరు రావడానికి సో 2 hours 30 minutes పట్టింది. కటింగ్ చేస్తూ వెళ్తున్నాడు. మనం వీడియోస్ చేసేటప్పుడు కాస్త జాగ్రత్త ఉండాలి కదా. సో మనం వచ్చిన బస్ అదే. మనకి ఇక్కడ 6 ప్లాట్ఫామ్స్ మాత్రం ఉంటాయి. సో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలి అనేది సో మళ్ళీ ఒక వీడియోలో చూద్దాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. జై హింద్.